సో ఈ 11 అనే నెంబర్ బాగా వెంటాడుతుందా ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని? కారణం ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్పీ ఓడిపోయిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు. అది అన్లక్కీ నెంబర్. ఆ 11 డేట్ అనేది కూడా 11వ పోస్ట్ పోన్ అవడం కూడా అన్లక్కీ. ఈసారి 12 విజయవంతంగా వస్తుందేమో. కానీ ఒకటే చెప్తున్నా, ఈ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మణిరత్నం గారే కదా, జ్యోతికృష్ణ ఏ రత్నం గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఫ్యాన్స్ లో కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే మా అన్న సినిమా వస్తుందని కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ ఎదురవుతూ ఉంటుంది. ప్రతిసారి మీరు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల హరిహర వీరమల్లు ఒక మంచి రిథం ఉన్న స్టోరీ ఉంది, లోపల మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఆ ఫీలింగ్ కాస్త పక్కదోవ పడుతుంది అన్నమాట. పోస్ట్ పోన్ అనేది పెద్ద మైనస్ అవుతుంది సినిమాకి. ప్రతిసారి పోస్ట్ పోన్ అంటే ఆయన డేట్స్ ఖాళీ ఉన్నా లేదో ముందు చెక్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఆయన కుదరలేదంటే కుదరదు. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎంగా అక్కడ బాధ్యతలు కొనసాగిస్తున్నాడు కాబట్టి కుదరకపోవచ్చు. మీరు ఈ డేట్ అనేది అనౌన్స్ చేయకుండా ఉంటే సరిపోద్ది కదా. ఈ 11 డేటు ఎలా ఉందంటే ఈ 11 అనే అక్షరాలకే చెడ్డ పేరు వచ్చేలా ఉంది. అర్థమైనా? ఇప్పుడు ఏపీ ఎవరికి కలిసి రావట్లేదు, ఎవరికి కలిసి రాదు. అటు వైసీపీ కార్యకర్తలకు కలిసి రాలేదు, ఇటు డేట్ రిలీజ్ డేట్ కూడా కలిసి రాలేదు. కాబట్టి దాన్ని ఒక అన్లక్కీ నెంబర్ అని చెప్పాలి. నిజంగా ఈ రోజుల్లో అన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లి. 5 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడంటే అసలు జనాలకి ఫ్యాన్స్కి ఏం చెప్దామని ఏదైనా ఉంటే చెప్పాలి కదా. ఇలా పోస్ట్ పోన్ అవుతుందమ్మా పలానా కారణం వల్ల, ఆయన డేట్స్ ఇవ్వలేకపోవడం వల్లే ఇలాగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి అని చెప్పాలి డైరెక్ట్గా. అంతేగాని ఇలా పద్దాక 11 సార్లు పోస్ట్ పోన్ చేసి ఫ్యాన్స్ అభిమానుల్ని నిరుత్సాహపరచడం ఎంతవరకు బాగా నేను అడుగుతాను.